హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే మరి మా కాఫీ తోటకైతే మేము మా బాబు వచ్చాము. ఇక్కడైతే మరి అరటి గెల్ల అయితే పండిపోయింది అనేసి అయితే నాన్న చెప్పడం జరిగింది. అందుకే తోటకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా చూడండి. ఎవరైతే ఫస్ట్ మా యొక్క ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళాలి. సాధారణంగా మరి ఇక్కడ నుంచి మనకి డోర్ అంటూ ఏమీ లేదు. చూసారా, కాపీ ఈ విధంగా అయితే వచ్చింది. దీని పేరు చంద్రగిరి అనమాట, S5 అంటారు. లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా వేసాము, కానీ ఇంకా అది కాప అయితే అవ్వలేదు. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, పాపాయ మొక్క ఇంకా ఎదగలేదు. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే వేసాము పక్కన. ఇంకా ఈ మొక్క అయితే ఇంకా మనకి పండ్లు అయితే ఇంకా కాయలేదు. ఇదే మా పాత గుడిసె చూడండి. మాకు వర్షం వచ్చిన కాలం మేము కాఫీ తోట కాపుకి వచ్చినప్పుడు, అలాగే పొలాలకు వచ్చినప్పుడు కూడా ఇదే గుడిసెలో మేము భోజనం చేస్తాము. ఇక్కడ మనకి బాగుంటుంది అన్నమాట. కాఫీ తోటలో అయితే ఇదే మేము ఫస్ట్ చేసినటువంటి గుడిసె ఇది. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అరటి గెల్ల మరి చెట్టు పైన ఏ విధంగా మరి అరటి పండ్లు ఉన్నాయి అన్నది కూడా చూపిస్తాను. వీడియోని ఇంట్రెస్ట్ ఉంటే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇప్పుడు పండినటువంటి అరటిగెల చెట్టుకు అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే పక్కనే అన్నమాట. కాఫీ చెట్లు అయితే ఈ విధంగా కొన్ని చూసారా, పైన చూసారా, గెల్లల దగ్గర పండున్నాయి అరటి పండ్లు. చూసారా, చాలా హైట్గా ఉంది అరటి చెట్టు. ఇది మరి ఉందంటే చాలా చాలా హైట్ అయితే ఉన్నాయి అరటి చెట్లు. చూసారు కదా ఎంత హైట్లో ఉన్నాయో. హైట్లోకి వెళ్ళి మనకి మరి అలా జాగ్రత్తగా చెట్టునైతే మనము మరి కట్ చేసి తీయాలి ఫ్రెండ్స్. ఇది చూస్తే చాలా హైట్లో ఉంది. అయితే పైన గుచ్చి అక్కడి నుంచి మనం డౌన్ చేసుకొని తీయాలి, లేదంటే అరటి పండ్లు మొత్తం చితికిపోతాయి అన్నమాట. కర్రతోట అయితే పొడిచాను. పైన పొడిచిన తర్వాత అయితే ఇలా ఈ విధంగా తిక్కబడి రావట్లేదు. పైన అయితే తిక్కబడిపోయింది ఫ్రెండ్స్. కష్టపడైతే దీని అయితే కింద తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి కట్ చేసాను. ఇప్పుడు చూడండి, కింద కట్ చేయబోతున్నాను. దీన్ని ఇలా చేస్తే మనకి పండులు నలగకుండా ఉంటాయి. చాలా బరువుగా ఉంది. ఇక్కడ నుంచి ఇలాగ పండుతున్నాయి అన్నమాట. ఇవి కూడా రేపు ఎల్లుండి కల్లా పండిపోతాయి. ఒక పక్క అయితే ఎక్కువ పండిపోయి నలిగిపోయింది. ఫ్రెండ్స్, దీన్ని లాగుతూ తీసుకెళ్తున్నాను. చాలా బరువుగా ఉంది. ఇప్పుడైతే చూడండి, అరటి గెలను అయితే మేము సాధించాము. కొన్ని పండ్లు ఉన్నాయి, కొన్ని అయితే మరి పండలేదు. చాలా అయితే వీడియోలో అయితే వీటిని అయితే చాలా కష్టపడాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని అయితే నేను కట్ చేసి మీకు తిని చూపిస్తాను ఎలాగుందన్నది అయితే. ఫ్రెండ్స్, ఇదైతే నేచురల్గా పండింది కదా. ఈ అరటి పండ్లు అయితే చాలా చాలా బాగున్నాయి. కొన్ని అయితే తీసుకొని తింటున్నాం. గెల్ల చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం అయితే మేము తినలేం ఫ్రెండ్స్. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అరటి పండ్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక రెండు తప్ప ఎక్కువ అయితే మనం వీటిని తినలేమన్నమాట. ఇవి ఏ రకానికి చెందిన మరి అరటి పండ్లు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.